బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. యుదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 22వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడలేక పోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, ప్రభువా ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు వారు విడుదల నొందారు అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నిజమే, దేవునికి మొరపెట్టినప్పుడు నీకు విడుదల కలుగుతుంది. మనుషుల దగ్గర నువ్వు మొరపెడితే విడుదల దొరకదు, కానీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన విడుదలనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇదే కాలమున ప్రభువు నీకు విడుదలనివ్వబోతున్నాడు. నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే నీవు ఆయన పైన ఆధారపడుతూ ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టుచున్నావు గనుక దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ కుటుంబంలో అనేకమైన వాటి చేత బంధింపబడి విడుదల నొందక ఈరోజు నువ్వు శ్రమపడుతున్నావేమో, కన్నీరు కారుస్తూ బాధను అనుభవిస్తున్నావేమో. అయితే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావు గనక ఆయన ఇదిగో నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న వారిని వేటికైతే బానిసైపోయి అన్నారో వాటన్నిటిలో నుండి కూడా దేవుడు విడుదలనిచ్చి సిగ్గుపడనివ్వకుండా ప్రభు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఉదయకాలమున ప్రభునందు విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మహిమపరచండి. మీ కొరకు చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా స్తోత్రం. నాయనా, నీ బిడ్డలు ఏ విషయంలో విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఆ విషయంలో గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి. సమాధులలో బంధింపబడ్డ వ్యక్తికి విడుదలనిచ్చావు అయ్యా. ఇదిగో నాయనా, మరణ పడకలో అయ్యా మంచం మీద పడి ఉన్న వ్యక్తికి విడుదలనిచ్చావు. నీ బిడ్డలు ఏ విషయంలో విడుదల కోరుతున్నారు ఆ విషయంలో విడుదల నొంది వారిని మీరు ఘనపరిచే కృపనిచ్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.